పార్లమెంట్లో సర్పై చర్చ, ఓటర్ల జాబితా సవరణపై చర్చకు ప్రతిపక్షాల పట్టు, వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన, ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారనే ఆగ్రహం, స్పీకర్ సముదాయించిన వినిపించుకొని సభ్యులు, తొలి రోజే ఉభయ సభల్లో కొనసాగిన వాయిదాల పర్వం, ఆందోళనల మధ్య మణిపూర్ జీఎస్టీ బిల్లుకు ఆమోదం. చూడు, కాంగ్రెస్కు సంబంధించిన మిత్రపక్షాలు పార్లమెంట్లో ఆడుతున్న డ్రామా చూడు. ఇది మంచి మంచి అంశాన్నే ఎత్తుకున్నారు రాహుల్ గాంధీ గారు, నేను కాదంటలేం. మరి ఇప్పుడు బీహార్లో కొన్ని లక్షల ఓట్లు తొలగించి బీజేపీ కూటమి అక్కడ గెలిచింది అన్నారు. సరే, ఒక మంచి వాదన. ఎందుకంటే ఉన్న ఓట్లను తొలగించిండ్లు, యూపీఏ మిత్రపక్షాల ఓట్లను తొలగించిండ్లు, ఇండియా మిత్రపక్షాల ఓట్లను తొలగించిండ్లు అని చెప్పిండ్లు, మంచిదే. మరి ఈ జూబ్లీహిల్స్లో దొంగ ఓట్లు 30,000కు పైగా పోలైనాయి అన్నారు. మరి వాటి మీద ఎందుకో చర్యలు లేవు రాహుల్ గాంధీ గారు? అంటే ఢిల్లీలో ఒక పాట, గల్లీలో ఒక పాట మీది. మరి ఢిల్లీలో మీరు అడుగుతున్న న్యాయమే గల్లీలో మేము అడుగుతున్నాం. ఇక్కడ కూడా దొంగ ఓట్లు పడుతున్నాయి. తెలంగాణలో కూడా దొంగ ఓట్లతోటి కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిండ్లు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ దొంగ ఓట్లను సృష్టిస్తుంది అని మరి ఇక్కడ ప్రతిపక్షాలు కూడా మొత్తుకుంటున్నాయి. మరి వీటికేం సమాధానం చెప్తాం? ఢిల్లీలో పాట, గల్లీలో పాట. సరే, దీని మీద మంచిది, ఇది మంచి అంశమే, దీని మీద పోరాడవలసిందే. ఓట్లను ఎందుకు తొలగిస్తున్నారు, ఈ ఓట్లను ఎందుకు తొలగిస్తున్నారని ఖచ్చితంగా అడగవలసిందే. కానీ మరి ఇక్కడ కూడా అడుగుతున్నాం కదా, దీనికి సమాధానం చెప్పినాక అక్కడ నీ ఫైటు మొదలుపెట్టు, అప్పుడు మెచ్చుకుంటాం.